ప్రయాణికులకు షాక్ ఇచ్చింది తెలంగాణ ఆర్టీసీ. హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో బస్సు ఛార్జీలను పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు ఈ నెల 6 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పింది. మొదట 3 స్టేజీల వరకు ₹5 చొప్పున, 4వ స్టేజీ నుంచి ₹10 చొప్పున అదనపు ఛార్జీ వసూలు చేయనుంది. సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఈ ఆర్డినరీ, ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లో పెంచిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయని తెలిపింది. తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. జంట నగరాల్లో సిటీ బస్సుల్లో ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మొదటి 2-3 స్టేజ్ల వరకు ₹5, ఆ తర్వాత ₹10 వరకు కూడా పెంచుతూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, హైదరాబాద్ అదేవిధంగా సికింద్రాబాద్ జంట నగరాలకు సంబంధించి అయితే ఆ ప్రజలకైతే ఆర్టీసీ ఒక చేదు కబురు చెప్పిందని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో ఆర్టీసీ ఛార్జీలను పెంచుతూ అయితే నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి ఆర్టీసీలో రానున్న రోజుల్లో అయితే ఎలక్ట్రికల్ బస్సుల ఏర్పాటుకు అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే 2800 కొత్త ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చే ప్రయత్నంలోనే భాగంగా ప్రయాణికులకు అయితే భారం మోపుతుందని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఛార్జీలలో ఆర్డినరీ పైన ₹5 అయితే మొదటి 3 స్టేజీల వరకు ₹5, అదేవిధంగా 4వ స్టేజీ నుంచి ₹10 అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లయితే నిర్ణయం అయితే తీసుకుంది. అదే విధంగా దీంతో పాటుగా ఆర్టీసీకి సంబంధించినటువంటి మెట్రో డిలక్స్లు కావచ్చు, ఈ మెట్రోలో ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ మెట్రోలు కావచ్చు, ఎలక్ట్రానిక్ మెట్రోలు కావచ్చు, అదేవిధంగా ఏసీ సర్వీసుల్లో అయితే మొదటి స్టేజీ నుంచే ₹5, రెండో స్టేజీ నుంచి అయితే పూర్తిగా ₹10 పెంచాలని చెప్పేసి అయితే నిర్ణయం అయితే తీసుకుంది. ఈ నిర్ణయంతో 6వ తారీఖు నుంచి, ఈ నెల 6వ తారీఖు మరో 2 రోజుల తర్వాత అయితే పూర్తిగా అమలు కానుందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా హైదరాబాద్ నగరంలో రోజు కూడా ప్రయాణిస్తున్నటువంటి కొన్ని లక్షల మందికి భారంగా మారే అవకాశం అయితే ఉంది. ఆర్టీసీ పొద్దున్నే 4 గంటలు 5 గంటల నుంచి కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ఉద్యోగాలకు వెళ్లే ఉద్యోగస్తులకు అయితే పెనుభారంగా చెప్పుకోవచ్చు. దీనికి గతంలో ఈ సంవత్సరంలోనే జూన్ నెలలో 9వ తారీఖు రోజు కూడా ఆర్టీసీ ఏదైతే పాసులకు సంబంధించి 20% అయితే పెంపు అయితే చేసింది. దాన్నే భారంగా తీసుకున్నటువంటి ప్రజలైతే మరోసారి దీనికి సంబంధించి ఆర్టీసీ లోకల్ గా ఉన్నటువంటి బస్సులకు సంబంధించి అయితే ఛార్జీలు పెంచడంతో అయితే మరో భారం పడిందని చెప్పేసి ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అయితే ఆర్టీసీకి ఎప్పుడు కూడా ఈ స్థాయిలో పెంచిన పరిస్థితి కనబడలేదు కదా. ఏకంగా ఒకేసారి ₹5, ఆ తర్వాత ఎక్కువ స్టేజ్లో అయితే ఏకంగా ₹10 వరకు టికెట్ ఛార్జీ పెంచడం సామాన్యులకు చాలా ఇబ్బంది కదా. ఏంటి ఈ స్థాయిలో నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏమైనా ఆర్టీసీ వెల్లడించింది? అంటే గత మొన్నటి వరకు కూడా ఆర్టీసీకి సంబంధించి ఎంపీ సజ్జనారావు ఉన్న తర్వాత అనంతరం 4-5 రోజులుగా అయితే నాగిరెడ్డి అయితే ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్న అనంతరమే ఈ దీనికి సంబంధించినటువంటి దీన్ని ఒక రిలీజ్ చేయడం, ప్రెస్ రిలీజ్ అయితే బయటకైతే ఆర్టీసీ ఛార్జీలు పెంచడం చేస్తున్నట్లయితే అయితే చెప్పడం అయితే జరిగింది. దీంతో ప్రయాణికులకైతే పెనుభారం అనే చెప్పుకోవచ్చు. సాధారణంగా ఆర్టీసీలో ఇక్కడ లోకల్ గా ప్రయాణించేవారు పేద మధ్యతరగతి కుటుంబీకులకు సంబంధించిన వారే రోజు ప్రయాణం అనేది సాగుతూ ఉంటుంది. దీనిలో మెయిన్ గా చూసుకున్నట్లయితే ఆర్టీసీకి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఏదైతే గత 10 సంవత్సరాలుగా మెయింటెనెన్స్ కు నోచుకొని ఏదైతే ఆర్టీసీకి సంబంధించి డీజిల్ తో నడుస్తున్నటువంటి బస్సులు ఉన్నాయో వాటి ప్లేస్ లో వీటిని ఏదైతే కొత్తగా ఎలక్ట్రికల్ కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి అయితే ఎలక్ట్రికల్ బస్సులు అయితే నడపాలి. అదేవిధంగా పొల్యూషన్ ను కంట్రోల్ చేయడానికి, నగరవాసులకు మెరుగైన సేవలు అందించడానికి, పొల్యూషన్ లేకుండా చూడడానికి ఎలక్ట్రికల్ బస్సులు మెయింటైన్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం పైన ఎలాంటి భారం పడకుండా ఒకవైపు ఉచిత బస్సులు అంటూ చెప్పేసి మహిళలకైతే ఫ్రీగా ఇస్తున్న సమయంలో కేవలం పురుషులకు మాత్రమే ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. మహిళలు ఎలాగో ఫ్రీగా వెళ్తున్నారు. కొన్ని బస్సులలో మహిళలకు మెట్రో అదేవిధంగా ఆర్డినరీ బస్సులు ఫ్రీగా ఇస్తున్నారు. అదేవిధంగా మెట్రో డీలక్స్ కి సంబంధించి ఎలాంటి ఫ్రీ కన్సెషన్ అనేది లేదు. అదేవిధంగా ఈ సర్వీసుల్లో కానీ ఏసీ సర్వీసుల్లో కానీ ఎలాంటి కన్సెషన్ అయితే లేదు. ఈ భారము లేదా మధ్య తరగతి కుటుంబీకుల పైన ఎక్కువగా ప్రభావం పడే అవకాశం ఉంది. చిన్న జాబులు చేసుకునే వాళ్ళు, మధ్యతరగతి కుటుంబీకులు ఏదైతే ప్రయాణికులు చేస్తున్నారో సిటీలో హైదరాబాద్ కానీ అదేవిధంగా సికింద్రాబాద్ సంబంధించి జంట నగరాల్లో ప్రయాణించేటువంటి ప్రయాణికులకైతే పెనుబాచి ఇప్పటికే ఈ సంవత్సరం నెక్స్ట్ 2 సంవత్సరాలలో దాదాపుగా హైదరాబాద్ నగరంలో అయితే జంట నగరాల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 2800 బస్సులు, అది ఆర్డినరీ కావచ్చు, అదేవిధంగా మెట్రో డిలక్స్లే కావచ్చు, మొత్తంగా అయితే ఈ సర్వీస్ అయితే
ఎలక్ట్రికల్ బస్సులు కొనాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఏదైతే సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ బస్సులు కొని ప్రజలకు అందుబాటులో తేవడానికి ప్రజలపైనే భారం మోపుతున్నటువంటిగా అయితే ప్రజలైతే తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మీరు ఇందాక ప్రస్తావించినట్టు ఉచిత బస్సు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. తద్వారా చాలా మంది మగవాళ్ళు అయితే ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్. అసలు ఎక్కడ కూడా వారికి కూర్చోవడానికి సీట్లు కూడా ఉండట్లేదు. పైగా టికెట్ కొనుక్కొని ఎక్కిన పాపానికి చాలా మంది మహిళలతో వాగ్యుద్ధం చోటు చేసుకున్న పరిస్థితి కూడా మనం సోషల్ మీడియాలో ఎక్కువగా చూసినటువంటి పరిస్థితి. అటువంటిది ఎక్కడ సరైన సదుపాయాలు లేవు, ఎక్కువ బస్సులు లేవు, ఉన్న బస్సుల్లోనే నుంచొని టికెట్ కొని మరీ వెళ్తున్న అలాంటి వారి మీద మళ్ళీ ఈ రకంగా బాధలు మోపడం ఎంతవరకు సమంజసం? పబ్లిక్ నుంచి ఏమైనా రియాక్షన్ వస్తుందా ఈ వార్త తెలిసాక? దీనిలో చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ హైదరాబాద్ లో ఆర్డినరీ అదేవిధంగా మెట్రో జనరల్ మెట్రోకు సంబంధించినటువంటి బస్సులలో మాత్రమే మహిళలకు ఉచిత బస్సు మహాలక్ష్మి పథకం కింద అయితే ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పిస్తున్నారు. దాంట్లో సీట్లు కూడా లేకుండా ప్రయాణం చేసే పరిస్థితి ఉండడంతో అయితే దాదాపుగా ఎక్కడైతే పురుషులైతే దాదాపుగా దీనికి సంబంధించి మెట్రో డిలక్స్ అని చెప్పేసి హైదరాబాద్ లో కొత్త బస్సులను అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో ఎలాంటి ఉచిత ప్రయాణం ఉండదు కాబట్టి ఆధార్ చెల్లదని చెప్పేసి వాళ్ళు స్టిక్కర్ కూడా అతికించడం జరిగింది ఆర్టీసీకి సంబంధించిన అధికారులు. దానికే ప్రిఫర్ చేస్తున్నారు. అయితే మెట్రో డిలక్స్ అంటే ఎక్స్ప్రెస్ కంటే ఎక్కువ ఛార్జింగ్ మెయింటైన్ చేయడం ఉంటుంది కాబట్టి దాంట్లో వెళ్ళడానికి కూడా భారమైనప్పటికీ కూడా ఆఫీసులకు వెళ్లాలన్నా తిరిగి వచ్చే ప్రయాణంలో అలసిపోయినప్పటికీ ప్రశాంతంగా కూర్చొని వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా మహిళలు వాళ్ళకు కేటాయించిన సీట్లు కాకుండా పురుషులకు సంబంధించినటువంటి కేటాయించిన సీట్లలో కూడా కూర్చొని గొడవలు జరిగిన దాఖలాలు మనం ఎన్నో చూస్తాం. అలాంటి పరిస్థితి నుంచి కూడా వాళ్ళు మెట్రో ఛార్జీలు పెరిగినప్పటికీ కూడా అదేవిధంగా ఒకవైపు మెట్రోకు ప్రయాణం చేసినప్పటికీ బస్సులలో కూడా ఎక్కువగా ప్రయాణం చేసే వాళ్ళు చాలా కొన్ని లక్షల మంది ఉన్నారు హైదరాబాద్ జంట నగరాలలో. వారు ఈ మెట్రో డిలక్స్ లో అదేవిధంగా ఈ సర్వీస్ అదేవిధంగా దానికి సంబంధించిన ఏసీ బస్సులో కూడా చాలా తక్కువగా ప్రయాణం చేస్తారు. కానీ మెట్రో డిలక్స్ అదేవిధంగా మెట్రో సర్వీసుల్లో మాత్రం ఈ సర్వీసుల్లో ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీ జనరల్ ఆర్డినరీ బస్సులో ప్రయాణం చేయలేని సిచ్యువేషన్ హైదరాబాద్ లో కొనసాగుతుంది ప్రస్తుతం కూడా. ఈ సమయంలోనే ఆర్టీసీ మరో ఈ పెనుభారం అయితే మోపడంతోనైతే ప్రయాణికులు ఏదైతే పురుషులు ఉన్నారో మెయిన్ గా వాళ్ళకు అక్కడ పోలేని పరిస్థితుల్లోనే దీంట్లో అధికంగా డబ్బులు చెల్లించి దీంట్లో ప్రయాణం చేస్తున్నారు. అది కూడా మెట్రో డిలక్స్ సంబంధించింది. గత 4 నెలల క్రితం 5 నెలల క్రితమే బస్సులో ఉన్నటువంటి ఆర్టీసీ సంబంధించినటువంటి మెట్రో డిలక్స్ కానీ ఏసీలకు కానీ ఆర్డినరీ బస్ పాసులను కూడా దాదాపుగా పెంచడం జరిగింది. ఆర్టీసీ బస్ పాసులు కూడా దాదాపుగా తీసుకున్న వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా పురుషులే ఎక్కువగా ఉన్నారు. దాన్ని 20% పెంచడంతోనైతే బాగా బెనుభారం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రయాణించే ఉన్నటువంటి ప్రయాణికులు కూడా రెగ్యులర్ గా ఏదైనా అవసరాలకు కానీ ఆఫీసులకు కానీ వెళ్లే వాళ్ళు దాదాపుగా ఏదైనా ఆర్టీసీలో ప్రయాణించాలంటే పెనుభారం మోపిందనే చెప్పుకోవచ్చు. దీన్ని కేవలము ఏదైతే రానున్న రోజుల్లో 2800 బస్సులను కొత్తగా ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేయడానికి దానికి సంబంధించినటువంటి ఏదైతే పవర్ పాయింట్స్ కానీ అదేవిధంగా కొత్తగా బస్ స్టాండ్లు నిర్మించాలని చెప్పేసి కొత్త నిర్ణయం తీసుకున్నారు. అయితే హైదరాబాద్ లో పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఈ బస్ స్టాండ్లను ఏర్పాటు చేయడము బస్ డిపోలను ఏర్పాటు చేయడం కోసము ఈ ప్రజలపైన పెనుభారం రానున్న 2 సంవత్సరాలకు ముందుగానే ఆలోచన చేసి ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రజల నుంచి అయితే శివ ఆదాయం పరంగా చూసుకున్నా ఎప్పుడైతే మహాలక్ష్మి పథకం పెట్టారో ఉచిత బస్సు సర్వీస్ పెట్టారో ఆక్యుపెన్సీ రేషియో కూడా పెరిగింది ఆర్టీసీ బస్సుల్లో. దానికి తగ్గట్టుగానే ఏదైతే జీరో టికెట్లు ఉన్నాయో వాటన్నింటికి ఆదాయం ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఆదాయాన్ని ఆ టికెట్ల డబ్బులంతా కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఆదాయం పెరిగింది కదా, ఇప్పుడు కూడా ఈ రకంగా టికెట్ల ఛార్జీలు పెంచుతూ ఏదైతే బస్సులు కొనాలనుకుంటున్నారో అదంతా కూడా పబ్లిక్ మీదే రుద్దడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? యాక్చువల్ గా ఇది చూసుకున్నట్లయితే ఇది కార్పొరేషన్ టీఎస్ఆర్టీసీ అనేది ఒక కార్పొరేషన్ కు సంబంధించింది. కార్పొరేషన్ అనేది ప్రభుత్వంకు అనుసంధంగా పనిచేస్తుంది. ఏదైతే ఇప్పుడు ప్రభుత్వము మహాలక్ష్మి పథకం కింద ప్రయాణికులు ఎంతమంది జీరో టికెట్ ద్వారా ప్రయాణిస్తున్నారు అది క్యాలిక్యులేషన్ అనేది ఏదైతే ఆర్టీసీ డిపోకు సంబంధించినటువంటి మేనేజర్ కు ప్రతి ఒక్క కండక్టర్ కూడా లెక్క చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. పూర్తిగా ఆయన డ్యూటీ దిగి వెళ్లే సమయంలో ఎన్ని టికెట్లు కొట్టారో ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు కొట్టారని చెప్పేసి పూర్తిగా అయితే ప్రభుత్వం అయితే కార్పొరేషన్ అయితే చెల్లించాల్సిన పరిస్థితి. ప్రతి నెల కూడా కార్పొరేషన్ ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ కి ప్రభుత్వం నుండి కంపల్సరీగా వాటిని అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం ఉంది. పే చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వం పైన ఒక భారంగా మారింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయాల్సినటువంటి ఏదైతే డిపోలు ఉన్నాయో అదేవిధంగా బస్ స్టాండ్లు ఉన్నాయో కొనుగోలు చేయాల్సినటువంటి బస్సులు ఉన్నాయో వాటిని కూడా మీరు డైరెక్ట్ గా వీళ్ళు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయకుండా ప్రజలపైనే భారం మోపి ప్రజల నుండి డబ్బులు వసూలు చేసి కొనుగోలు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పేసి ప్రజల నుంచి అయితే పూర్తి వ్యతిరేకత అయితే వస్తుంది. దీన్ని
దీని రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వం పైన దీనిపైన కొద్దిగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఈ ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడం వలన చాలా మంది ప్రయాణికులకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలపైన భారం మోపుతున్నటువంటి ఏదైతే ఆర్టీసీ ఛార్జీలు ఉన్నాయో దానిపైన చాలా వ్యతిరేకత ఏర్పడుతుంది. రానున్న రోజుల్లో అవసరమైతే దీనిపైన కూడా కొంతమంది యూనిటీకి వచ్చేసి ధర్నాలు రాస్తారోకలు చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేకుండా అయింది. అయితే ఖాళీ బస్సులు కొనుగోలు చేయడానికి, దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ చేయడానికి, ఛార్జింగ్ పాయింట్లను మెయింటైన్ చేయడానికి ఈ బస్సులు గతంలో కొంత కాలంగా ఉన్నటువంటి బస్సులు అవి ఎక్కడ ఆగిపోతున్నాయో చూస్తున్నాం. మన నగరంలో కూడా చాలా ప్రాంతాల్లో చూస్తుంటాము. బస్సు స్టక్ అయిపోవడం, బ్రేక్ డౌన్ అయిపోవడము, అక్కడి నుంచి ప్రయాణికులను ఇంకొక బస్సులో తరలించే అవకాశం ఉంది. వాటన్నింటికి స్వస్తి చెప్పి పూర్తి స్థాయిలో ఎలక్ట్రికల్ బస్సులు హైదరాబాద్ నగరం విశ్వనగరంగా ఏర్పడుతుంది. రానున్న రోజుల్లో విశ్వనగరం కారుంది ప్రస్తుతం నడుస్తుంది. కాబట్టి హైదరాబాద్ జంట నగరంలో అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పూర్తిగా కూడా ఎలక్ట్రికల్ బస్సులు నడపాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి అనుగుణంగానే ప్రజలపై భారం మోపాలని చెప్పేసి చూస్తుందని చెప్పేసి ప్రజల నుంచి అయితే విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఓకే, థ్యాంక్ యూ.